మీరు మీ పర్స్పెక్టివ్లో దాన్ని పర్ఫెక్ట్గా అనలైజ్ చేసుకుంటూ వచ్చారు. ప్రసాద్ గారు, సో విన్నారు కదా అంటే గిరిధర్ గారు అన్నది, హౌ డు యూ లుక్ ఎట్ దట్ అండి? ఇక్కడ యూనో మళ్ళీ రకరకాల పాయింట్స్. ఇప్పుడు యుద్ధం దగ్గరికి వస్తే, వారి దగ్గరికి వస్తే, ఇప్పుడు అమెరికా హిస్టారికల్ గా మొదటి నుంచి అమెరికాలో ఇప్పుడు మేము వాడే వస్తువులు, అమెరికాలో వాడేవన్నీ కూడా ప్రపంచంలో రకరకాల దేశాలు, ఇక్కడ నాకు ఎదురు ఇప్పుడు నా ముందున్న ఇప్పుడు నా టేబుల్ మీద ఉన్న వస్తువులు ఏవి కూడా అమెరికాలో తయారవి కావండి. ఇప్పుడు మా రూమ్ లో ఇప్పుడు మా ఇంట్లో ఉన్న వస్తువుల్లో 95% వస్తువులు కొంచెం ఎక్కడెక్కడో తయారై ఇక్కడికి వచ్చినాయి. 5% మాత్రమే అమెరికాలో తయారైన వస్తువులు. 95% ప్రపంచంలో దేశాల నుంచి వచ్చినాయి ఇక్కడికి. ఇవన్నీ ఇక్కడికి వస్తున్నాయి కదా. అంటే ప్రపంచంలో రకరకాల దేశాల వాళ్ళు 95% వస్తువులు అమెరికాలో ప్రజలు వాడే వస్తువులు, 95% వాడే వస్తువులు ఇక్కడికి ఇస్తున్నారు అమెరికాకి. మరి వాళ్ళు ఏం తీసుకుంటున్నారు? ఏమి చేసి అంటే ఇన్ని వస్తువులు ప్రపంచంలో దేశాలన్నీ అమెరికాకి ఇస్తున్నాయి. వీళ్ళు వాళ్ళకి ఏమి ఇస్తున్నారు? అమెరికా దగ్గర ఏముంది ఇవ్వడానికి? నిజానికి అమెరికా దగ్గర ఏమీ లేదు. అమెరికా వాళ్ళకి ఏమి ఇస్తుంది? డాలర్లు ప్రింట్ చేసి, అంటే మేము డాలర్లు ఇస్తున్నాం. ఆ డాలర్లు ఏం చేసుకుంటారు వాళ్ళు? ఆ డాలర్లు పెరిగి $36 ట్రిలియన్ అయింది. ఇప్పుడు అది $36 ట్రిలియన్ అయింది. ఇప్పుడు యుద్ధం వచ్చింది అనుకోండి, ఓకే, ఆ దేశం మీద యుద్ధం చేసి, ఓకే, ఆడికి 10 బిలియన్ నువ్వు నాకు ఇవ్వాల్సిన డబ్బు $1 ట్రిలియన్ రద్దు చేసామని చెప్పి యుద్ధం పేరుతో రద్దు చేయొచ్చు. ఇప్పుడు ఇరాక్ మీద యుద్ధం చేస్తే ఇరాక్ ఇవ్వాల్సిన డబ్బులన్నీ కొట్టేయచ్చు. ఇప్పుడు యుద్ధం చేయటం అనేది ఆ రోజులు పోయినాయి. ఆ యుద్ధంలో నుంచి బయటికి ఇప్పుడు ఏ కంట్రీ మీద యుద్ధం చేస్తారు? ఆ యుద్ధంలో నుంచి బయటకు తీసుకురావాలి అంటే అమెరికాని, అంటే అది తీసుకురాకపోతే చాలా డేంజర్ అయిపోద్ది. ఎన్ని రోజులని అమెరికాకి అన్ని 90% వస్తువులు ఇచ్చి, ఇక్కడ అమెరికాలో ఏం జరుగుతుందంటే, ఇప్పుడు మీరు ఒక 50 ఏళ్ల పాటు ఉత్పత్తులు ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ చేయకపోతే, ఇప్పుడు ఇవాళ జనరేషన్ వాళ్ళు అసలు అది తయారు చేయటం రాదు వీళ్ళకి. ఇంకొక మాట, ఇప్పుడు వీళ్ళు తీసుకొస్తామంటున్నారు, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ తెస్తా ఉంటున్నారు. అసలు ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ తీసుకొస్తే ఎవరు చేస్తారు? నాకు అంటే మీరు ఒక 20 ఏళ్ల పాటు మీరు ఎవరికి అసలు ఉద్యోగం లేకుండా మీరు ఫ్రీగా డబ్బులు ఇచ్చి ఫ్రీగా ఎట్లా అలా బతికిన వాళ్ళు ఇవాళ పని ఇస్తానంటే ఎట్లా పని చేస్తారు అసలు వాళ్ళు? అదొక సమస్య ఉంది. ఇక్కడ చాలా కాంప్లికేటెడ్ వ్యవహారం ఇది. ఇప్పుడు యుద్ధం లేకపోతే ఈ ట్రేడ్ బ్యాలెన్స్ ఎప్పటికీ సెట్ అవ్వదు. ఎలా సెట్ చేయాలి? వీళ్ళు ఏదో అనుకుంటున్నారు. అంటే ట్రంప్ ఆలోచన ఏంటంటే, ఇప్పుడు అమెరికన్ ప్రజలను మళ్ళీ ఉద్యోగాలు ఇచ్చి మళ్ళీ పని నేర్పించకపోతే రేపొద్దున కొంపకొల్లేరు అవుతుంది. అంటే ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్తే సమస్య పెరిగిపోద్ది. కాబట్టి అంటే ఇప్పుడు మీకు గుర్తుందో లేదో, ఒకప్పుడు మనకి ఇండియాలో, ఇప్పుడు నెహ్రూ గారి టైంలో, ఇప్పుడు మనకి ఇండియాలో కరువు వచ్చినప్పుడు, లాల్ బహదూర్ శాస్త్రి గారి టైంలో అమెరికా నుంచి గోధుమలు ఇంపోర్ట్ చేసుకున్నారు ఇండియాకి. అంటే ఆ రోజుల్లో అంటే అమెరికాలో ప్రొడక్షన్ అంత ఎక్కువగా ఉండేది ఆహార పదార్థాలు. అవి మన ఇండియా దిగుమతి చేసుకుంది. అయితే ఇప్పుడు ఈ గత 30-40 ఏళ్లలో ఇండియాలో కెనాల్స్ డెవలప్ అవటము, అంటే మన ప్రొడక్టివ్ ల్యాండ్, అంటే ఇప్పుడు మనం పంటలు పండించే భూమి పెరగటము, మిల్క్, కురియన్ గారి హరిత విప్లవం, మిల్క్ ప్రొడక్షన్, ఇవన్నీ పెరగటం వల్ల ఇప్పుడు మనం వేరే దేశాల మీద డిపెండ్ అవ్వకుండా ఇండియాలోనే కన్జ్యూమ్ చేసుకోగలిగే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అమెరికా ఏం ఎక్స్పోర్ట్ చేసి వీళ్ళు ఇది చేసుకుంటారు? ఇప్పుడు మన ఇండియాలో అంటే మనకి ఎంత ఐఫోన్లు ఇట్లాంటి డిమాండ్ 1,30,000 పెట్టి కొనేవాళ్ళు ఇలాంటివన్నీ అమ్మినా కూడా ఇండియాకి అమెరికాకి సగానికి సగం ట్రేడ్ గ్యాప్ ఉంది. అంటే అమెరికా వాళ్ళు ఇండియాకి ఏం అమ్మలేకపోతున్నారు. అమెరికన్ ఫోర్డ్ కారు ఇండియాలో ఎవరు కొంటారు? కొనరు. ఎందుకంటే ఇప్పుడు జపాన్ కార్లో, జర్మనీ కార్లో, ఇంకా రకరకాల దేశాలు ఉన్నాయి, పోటీ పడుతున్నాయి. సో అమెరికా వాళ్ళకి అమ్మడానికి అక్కడ ఏమీ లేదు. నిజానికి అమెరికా చాలా డిసడ్వాంటేజ్ సిచ్యువేషన్ లో ఉంది. ఇప్పుడు ఇది చూపించి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు 200 దేశాలు, రకరకాల దేశాలు ఉన్నాయి కదా, ఈ దేశాల మధ్య ఒక పోటీ క్రియేట్ చేస్తున్నారు. ఓకే, నేను ఇప్పుడు బంగ్లాదేశ్ వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు, శ్రీలంక వాళ్ళు, ఇప్పుడు వాళ్ళు వచ్చి మేము
అయ్యా మేము అమ్ముతాం. ఆ, అయితే ఇప్పుడు ఈ గేమ్ అంతా అందరికీ అర్థమయ్యి ఎవరి కాదు అసలు మేమేం అమ్మము, మేమేం ట్యాక్సులు తగ్గించాం, మేమేం తగ్గించాం, మీరు మాకు ఏదన్నా ఇస్తేనే మేము ఇస్తాం అన్నారనుకోండి. ఉం? ఈ దేశాల వాళ్ళు అసలు అదే ఇప్పుడు మీ ఇందా చెప్పినట్టు 95% ఈ మిగతా దేశాల నుంచి అమెరికాకి రాకపోతే అసలు అమెరికా ఏమవుద్ది? వీడు చేసిన పనికి అంటే ఇప్పుడు ట్రంప్ చేసిన పనికి ఆ, చాలా మంది కంగారు ఏంటంటే రేపటి నుంచి ఓకే మేము మీకు అమెరికాకి మేమేమి అమ్మము, మీకు అమ్మాల్సిన అవసరం లేదు, మేము పండించుకొని మేమే తింటాం, మా మా బతికేదో మేము బతుకుతాం, మీకు అసలు మేము అమ్మనే అమ్మము అన్నారు అనుకోండి, అమెరికా ఏమవుద్ది? ఇప్పుడు ఇప్పుడు ఏం జరిగిందంటే ఇప్పుడు ఇందాక గిరిజర్ గారు ఒక మాట అన్నారు, చైనా ఎకానమీ అమెరికా మీద డిపెండ్ అయ్యిందని. యాక్చువల్గా ఇవాళ ఈ టాపిక్ అనుకున్న తర్వాత నేను కాస్త స్టడీ చేస్తే చైనా అంటే ఇండియాకి ఎక్స్పోర్ట్ చేస్తుంది, చైనా ప్రపంచంలో చాలా దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తుంది. చైనా అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసేది చైనా ఉత్పత్తులు 15 నుంచి 18% అమెరికాకి ఎగుమతి చేస్తుంది. చైనా నెంబర్ 1, అంటే చైనా చేసే బిజినెస్ అమెరికానే నెంబర్ 1 కస్టమర్. చైనాకున్న అనేక దేశాల్లో అమెరికా నెంబర్ 1 కస్టమర్. అయితే ఆ అమెరికా పర్సెంటేజ్ ఎంత అంటే 15 నుంచి 18%. ఒక 18% అనుకున్నాం, హైయెస్ట్ 18% అనుకున్నాం. 18% అమెరికాకి అమ్మలేదనుకోండి, మిగతా 82% ఉంది కదా. ఇప్పుడు ప్రపంచ జనాభాలో అమెరికా జనాభా 5% కన్నా తక్కువ, మిగతా 95% మంది ప్రజలు ఉన్నారు. ఈ 95% మందికి 82% బిజినెస్ చైనా అమ్ముతుంది. ఇప్పుడు ఒకవేళ ట్రంప్ తో గొడవ వచ్చి అంటే అమెరికన్ గవర్నమెంట్ తో గొడవ వచ్చి వచ్చేసి చైనా వస్తువులు ఏమి కొనని చెప్పింది అనుకోండి అమెరికా, వాళ్ళకి నష్టం ఏముంది? అంటే 82% బిజినెస్ ఉంది కదా చైనాకి. అందువల్ల చైనాకి నష్టం అనేది లేదు. యాక్చువల్గా ఇప్పుడు ఈ ట్రంప్ అంటే ఇప్పుడు ఈ టారిఫ్స్ అనౌన్స్ చేసిన వెంటనే మొత్తం అంటే ఒకే ఒక్క దేశం వెంటనే ఎదురు దాడి చేసిన దేశం చైనానే. చైనా వాళ్ళు ఏమన్నారు, మేము ఇంకెంతో అంటే ఇప్పుడు 36%, 34% వాళ్ళు ఎదురు ట్యాక్స్ చేస్తామని చెప్పారు. నిజానికి అసలు చైనాకి నష్టమే లేదు. ఇప్పుడు అమెరికాలో ఉన్న వాళ్ళే కంగారు పడుతున్నారు తప్ప మిగతా ఎవరు కంగారు పడట్లా. ఇందాక గెజరిగా ఇండియాలో ఉన్న వాళ్ళు ఎవరు కంగారు పడట్లా. ఇండియాలో వాళ్ళు ఐటీ ఉద్యోగం తీసేస్తే అమెరికాలో ఇంకా ఎక్కువ డబ్బులు ఇచ్చి పెట్టుకోవాలి. ఇండియాలో ఒక ఐటీ ఉద్యోగం వాళ్ళ అవసరం కోసం అమెరికా అవసరాల కోసం ప్రపంచంలో ప్రతి దేశాన్ని వాడుకుంటున్నాయి. నువ్వు ఇవాళ కాదు నువ్వు అంటే ప్రతి ఒక్కళ్ళని వాడుకొని ఓకే నువ్వు వీళ్ళ మధ్య కాంపిటీషన్ క్రియేట్ చేసి వాళ్ళు వాడుకుంటున్నారు అమెరికా. అది జరుగుతుంది. కాబట్టి మిగతా ట్రంప్ చేస్తున్న పని వల్ల అంటే మిగతా వాళ్ళందరూ నెగోషియేషన్ వస్తారు నా దగ్గరికి. నేను ఇప్పుడు ఆ గోల్డ్ కార్డ్ అని చెప్పారు చూసారా, 5 మిలియన్లు పెడితే ఆ గోల్డ్ కార్డు తెగ అమ్ముడు పోతాయని, ఇలాంటివన్నీ చాలా రాంగ్ అంచనాలని మేము అనుకుంటున్నాం. అయితే మా రిపబ్లికన్ మిత్రులు ఉన్నారు, మాకు ఇక్కడ మాకు క్లోజ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మా రిపబ్లికన్ మిత్రులు అనేది ఏంటంటే, లేదు మేము అసలు మా ట్రంప్ దైవాంశ సంభూతుడు ఆయన వచ్చి ఇప్పుడు అమెరికాని మళ్ళీ చాలా చాలా గొప్ప దేశంగా మారుస్తాడు. అసలు నిజానికి అమెరికా ఇప్పుడు ఆల్రెడీ గొప్ప దేశమే. అందుకని అమెరికాలోకి రావడానికి పంజాబ్ నుంచి అక్కడి నుంచి 50 లక్షలు 60 లక్షలు డబ్బులు ఇచ్చి నానా దిక్కుమాలిన చావు తెచ్చి అన్ని అడవుల్లో నుంచి కొండల్లోంచి ఇట్లా నడిచేందుకు వస్తున్నారు. గొప్ప కాబట్టి వస్తున్నారు. ఇంకా ఏం గొప్ప అవుద్ది నాకు ఆల్రెడీ గొప్పగానే గొప్పకి సంబంధించిన సాచురేషన్ పాయింట్ కి అమెరికా వచ్చేసింది అంటారు. అయితే ఇట్ ఈస్ ఆల్రెడీ ఇప్పుడు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని వీళ్ళు చెప్పేది. ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు అమెరికాలో ఉన్న పేదవాడికి ప్రపంచంలో మిగతా దేశాల్లో ఉన్న పేదరికి తెలియదు. అందువల్ల పేదవాడు గొప్ప పేదవాడు ఉన్న పేదల్లో. అమెరికాలో ఉన్న పేదవాడికి ప్రపంచం మిగతా తెలియదు. అలాగే ట్రంప్ ఓటేసే వాళ్ళకి ట్రంప్ ఓటర్లు ఇప్పుడు నేను చెప్తున్నా, ఇప్పుడు మా ఫ్రెండ్స్ రిపబ్లికన్ పార్టీలో ఉన్న ఫ్రెండ్స్ కూడా వాళ్ళు అడ్డంగా వాదిస్తారు. కానీ వాస్తవం ఏంటంటే ట్రంప్ కి ఓటేసిన వాళ్ళు ఎవరికి ప్రపంచం గురించి తెలియదు. ఎలా తెలుస్తుంది వాళ్ళకి? వాళ్ళు ఎవరు డిగ్రీలు చదువుకున్న వాళ్ళు కాదు, వాళ్ళంతా ఎడ్యుకేటెడ్ పీపుల్ కాదు. వాళ్ళు ఒక రైతు. ఇప్పుడు ఉదాహరణకు రస్ట్ బెల్ట్ అంటారు. ఇప్పుడు ట్రంప్ ఓటర్లు అందరూ ఎవరంటే రస్ట్ బెల్ట్ అంటే తెలుగులో మాట్లాడితే ఏంటంటే
తుప్పుపట్టిపోయిన ప్రాంతం అంటారు. తుప్పుపట్టిపోయిన ప్రాంతం అని ఎందుకన్నానంటే, ఇప్పుడు 1960-70 వరకు అమెరికాలో ఉత్పత్తి అంత జరిగేది. అంటే ఇప్పుడు ఈ స్టీల్ ఫ్యాక్టరీలు, అది రకరకాల ఫ్యాక్టరీల్లో ఉత్పత్తులు జరిగేవి. ఆ ఫ్యాక్టరీల్లో ఇక్కడ అమెరికాలో ఉత్పత్తి జరిగితే ఉత్పత్తి ఇక్కడ చేసే బదులు చైనాలో చేస్తే తక్కువకు వస్తుంది అని చెప్పి ఈ బిజినెస్ లీడర్స్ అంతా, అంటే కంపెనీల నాయకత్వాలు ఏం చేసినాయి అంటే ఇక్కడ ఉద్యోగాలు తీసేసి చైనాకి పంపించారు. పంపించేసరికి ఇక్కడ ఏమైనా అమెరికాలో, ఇప్పుడు మీకు అమెరికాలో పిట్స్బర్గ్ తీసుకుంటే, పిట్స్బర్గ్ ఒకప్పుడు నెంబర్ 1 స్టీల్ హబ్ అనమాట. ఆ స్టీల్ ఇండస్ట్రీ మొత్తం అంతా మూతపడిపోయింది. ఇప్పుడు మీరు పిట్స్బర్గ్ వెళ్తే ఎన్నెన్నో స్టీల్ ఫ్యాక్టరీలు, కంపెనీలు అన్ని తుప్పుపట్టిపోయి ఉంటాయి అక్కడ. ఆ ఉద్యోగాలు లేవు, ఏమీ లేవు, అన్ని తుప్పుపట్టిపోయినాయి. ఆ తుప్పుపట్టిపోయిన ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ ట్రంప్ ఓటేశారు. వాళ్ళందరూ ఏం చెప్తున్నాడంటే ట్రంప్, నేను ఈ ఉద్యోగాలన్నీ మళ్ళీ ఇక్కడికి తీసుకొస్తాను, మళ్ళీ వీటిని ఫ్యాక్టరీలు తెరుస్తానంటున్నాడు. ఒకవేళ ఆ ఫ్యాక్టరీలు తెరిచినా కూడా వాళ్ళు చైనాలో తయారయ్యే రేటుకి ఇవ్వలేదు. ఎందుకంటే అమెరికాలో జీతాలు, జీవన ప్రమాణాలు, లివింగ్ స్టాండర్డ్స్ ప్రకారం అయితే మొత్తం వ్యయం, జీవన వ్యయం అత్యధికంగా ఉంటుంది అమెరికాలో. ఆ జీవన వ్యయం అధికంగా ఉంటుంది. ఆ జీవన వ్యయం అధికంగా ఉంటుంది కాబట్టి సాఫ్ట్వేర్ వాళ్ళు హైదరాబాద్ నుంచి అమెరికా ఎందుకు వచ్చారు? ఇప్పుడు మేమంతా అక్కడి నుంచి ఎందుకు వచ్చాము? ఇక్కడ ఎక్కువ డబ్బులు వస్తాయి కాబట్టి వచ్చాం. అమెరికాలో ఎక్కువ డబ్బులు వస్తాయి ఎందుకు? అమెరికాలో మరి ఎక్కువ డబ్బులు ఇవ్వాలంటే మరి ఖర్చు ఎక్కువ అవుతున్నట్టేగా. రైట్. ఇది మంచి సబ్జెక్ట్ మీద ఇవాళ